వాళ్ళ పేరెంట్స్ యుద్ధాలు జరగలేదా మీకు? ప్రేమ యుద్ధాలు అక్కడ గుంటూరులో పెద్ద జరగలేదండి. ఓకే. నేను ఎక్స్పెక్ట్ చేసినంత అంటే గుంటూరు కారం బాగా కోపాలు తాపాలు ఆగ్రహాలు. వాళ్ళ నాన్నగారు చాలా మెచ్యూర్డ్, చాలా మెచ్యూర్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, పెద్దగా అంటే జిల్లా పరిషత్లో ఆయన ఒక చాలా పెద్ద పొజిషన్లో వర్క్ చేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఆయనకి ఏంటంటే నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటుంటాను. వెరీ బ్యాలెన్స్డ్, వెరీ యా ఓకే, చాలా యాక్టివ్. ఇప్పుడు నా ఎన్ని ఆయన చూసుకుంటుంటారు, మనకేం తెలియదు. మనం ఒక రూపాయి వస్తే రూపాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మనకు తెలియదు. అన్నీ కూడా ఇప్పుడు మా నాన్నగారు లేరు కాబట్టి ఫాదర్ పొజిషన్ అన్నీ ఆయన, మా అత్తయ్య, మా పాపని మొత్తం ఆల్మోస్ట్ 3 ఏళ్ళు వాళ్ళే దగ్గరుండి పెంచారు. మీ ఇద్దరం పిల్లలమే. సో వాళ్ళే అనూష్ వాళ్ళ అమ్మమ్మ గారు ఒక ఉంటుంది, ఆమె అనూష్ వాళ్ళ మదర్ని పెంచింది, అనూషాన్ని పెంచింది. నా మరదలు వచ్చి ద్రోణవల్లి హారికాని ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్. సో తన్ని పెంచింది. ఇప్పుడు మా పాపని తన్ని పెంచింది, ఇప్పుడు హారిక వాళ్ళ పాపని తన్ని పెంచింది. ఆమె మా తల్లి, ఆమె కూడా యాక్టివ్గానే ఉంటారు. సో నేను 24 hours సినిమాకు ఉన్నా సరే నా ఫ్యామిలీని వాళ్ళు చూసుకుంటారని ఒక ధైర్యం ఉంది నాకు. సో నీ సక్సెస్ మీ సక్సెస్లో చాలా భాగం వాళ్ళకి చెందుతుంది కదా. ఎందుకంటే వాళ్ళు వెనకతలు షాక్ అబ్జర్వర్స్ లాగా అలా ఉండడం వల్ల యూ డోంట్ ఫీల్ ఎనీ షాక్. అదే నేను ఎప్పుడు ఏది నమ్ముతానంటే ఒకటి అచీవ్మెంట్లో వాడు ఒక్కడిది కాదు, ఎంతోమంది రైటర్స్ దగ్గర నుంచి, యూనిట్ సభ్యుల దగ్గర నుంచి, పొద్దున్నే మనం తీసుకెళ్ళే కార్ డ్రైవర్ దగ్గర నుంచి ఎవ్రీబడి. అలానే ఇప్పుడు నా వైఫ్, నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న, అలానే మా అక్క బావ నాకు ఎంతో ఇనీషియల్గా మోతీనగర్ వాళ్ళు షిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. మా బావ నేను డబ్బులు తీసుకొని అని చెప్పి నాకు కనబడేలాగా మెల్లగా ఫ్రిడ్జ్ మీద అలా పెట్టేసి నీదే చేంజ్ ఇక్కడ ఉండిపోయినాయి అని చెప్తా ఉండేవాడు. సో అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. నాది కాదు బాబా, నేను లేదు నాది కాదు, ఇది నీదే, నిన్న ఎప్పుడు పెట్టినట్టున్నావు బాబీ అని వెళ్ళిపోతుండేవాడు, నాకు ఉన్నాయో లేదో అని. అలానే నాకు స్నేహితుడు అజయ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు మన 12th ఫెయిల్డ్ అనే సినిమా చూస్తుంటే చాలా సీన్లకు నేను ఎమోషన్ అయిపోయి ఏడుస్తున్నాను. ఇలానే కదా మనం స్ట్రగుల్ అయ్యాం, తినడానికి ఉండటానికి ఏమీ లేక, ఎవరైనా భోజనానికి పిలిస్తే బాగుండు అని ఎదురు చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి కదా మనల్ని. దాంట్లో ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది 12th ఫెయిల్డ్లో. అలానే నాకు అజయ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. చెన్నైలో అప్పుడు డివిడీలు కల్చరు, అప్పటికి నెట్ఫ్లిక్స్లు, ఓటీటీలు, ల్యాప్టాప్లు లేవు. సినిమాని డివిడీ ప్లేయర్లో పెట్టుకొని చూడాలి. సో చెన్నై తీసుకెళ్ళి వాడు అప్పట్లోనే 7,800కి 2 సంచుల డివిడీలు కొనిపెట్టాడు. బావా ఇది సరిపోతే ఇంకా కొందామా అంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ నాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు. అన్ని హాలీవుడ్, కొరియన్ ఫిల్మ్స్, తమిళ్ ఫిల్మ్స్ 2 కవర్ల నిండా వేసి బస్ ఎక్కించి వచ్చాం. ప్రతి సినిమా చూసేవాడిని. సో అలాంటి ఫ్రెండ్స్. వాసు అని నేను ఇనిషియల్గా హైదరాబాద్ వచ్చినప్పుడు చిన్న గదిలో ఉండేవాడు. వాడు చిన్నకిష్టి గారి దగ్గర జాయింట్ అవటానికి ముందు ఇదే గది, ఇదే వంటగది, ఇదే బాత్రూము, ఇక్కడే పడుకోవాలి. ఈ గదిలో 2 నెలలు ఉంటా. ఈ 2 నెలలు నాకు సపోర్ట్ చేసిన వాసు. ఇలా ఎంతోమంది పేర్లు మర్చిపోవచ్చు, కానీ ఎంతోమంది ఉంటారు ఒకటి సక్సెస్ వెనకాల. ఎగ్జాక్ట్లీ. మనం వెళ్తున్న గోల్ కరెక్ట్గా ఉందా లేదా అదొక్కటే మనం చూసుకోవాలి. మన గోల్ మనం నిజాయితీగా, ఆనెస్ట్గా ఉన్నాం. ఎంతోమంది ప్రేమ, ఎంతోమంది విష్, ఎంతోమంది అవ్వాలనుకుంటుంది, వాళ్ళ ప్రేమతో మనం అవ్వనిస్తారు. అవును. అంతే తప్ప నేను ఒక్కడిని కలగన్నారు వాళ్ళు వేరే అంటే అబద్ధం. ఇక్కడ దాకా తీసుకొచ్చిన స్నేహితులు, తల్లిదండ్రులు, తోడబుట్టినోళ్ళు, భార్య, మా అత్తమామలు అందరూ ఇంతమంది నాకు పీస్నిస్తే నేను ఒక సినిమా తీయగలిగా. ఆల్ పుట్ టుగెదర్. అంతే తప్ప నా ఒక్కడిది కాదు. తీసిన వాల్తేరు వేరే అవ్వచ్చు, రేపు చేయబోతున్న బాలకృష్ణ గారు 109 అవ్వచ్చు, ఫ్యూచర్లో దిగిపోతున్న సినిమాలు అవ్వచ్చు. ఎంతోమంది ప్రేమ ఉంటుంది ఒకటి విజయం వెనకాల. దాంట్లో అయితే డౌట్ లే. వన్స్ అగైన్ ప్రూవ్డ్. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాకి టైటిల్ పెట్టారా? ఇంకా లేదండి. కన్స్ట్రక్టివ్గా ఏది లాక్ అవ్వాలో 2-3 అనుకుంటున్నాం. త్వరలోనే ఒక మంచి డేట్ అనుకొని బ్లాస్ట్ చేస్తాం. అదే బాలకృష్ణ గారికి ముహూర్తాలు అవన్నీ చాలా ఆయన పట్టింపు ఆయనకి అని అంటారు. బాగా దేవుణ్ణి బాగా నమ్ముతారు. దేవుడిని, మీ పంచాంగాలు, తిథులు, ముహూర్తాలు అట్లన్నీ మీద ఆయనకి రియల్ రెస్పెక్ట్ ఉంది. రియల్ రెస్పెక్ట్. హిందూయిజం మీద విపరీతమైన ట్రస్ట్ ఉంటుంది ఆయనకి. హిందూ ధర్మం మీద, పనిచేసే వర్కర్స్ మీద, వీటన్నిటి మీద విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుంది ఆయన. అవునా? మాకు ఎవరికి తెలియని ఒక కొత్త పాయింట్, హిందూయిజం మీద కూడా విపరీతం రెస్పెక్ట్. ఎలాంటి రెస్పెక్ట్ అంటే హిందూయిజం గొప్పది అనటం కాకుండా ఎంత గొప్పదో మొత్తం చదివేశాడు ఆయన.
ఆయన బయట ప్రపంచానికి చెప్పకపోవచ్చు కానీ క్లోజ్గా మూవ్ అవుతుంది నాకు తెలుసు. అన్ని ధర్మాలు తెలుసు ఆయనకి. అవునా? అన్ని పురాణాలు తెలుసు, అన్ని శ్లోకాలు తెలుసు, సాంస్క్రిట్ తెలుసు, ఎక్కడ పుట్టింది హిందూయిజం, ఎక్కడ పాడైపోతుంది హిందూయిజం, ఏం చేయాలి హిందూ, అన్నీ తెలుసు ఆయన. గుడ్ అంటే నిరంతర అంటారు కదా. అవును, నిరంతర విద్యార్థి. 24 గంటలు అదే పనులు ఉంటాడు ఆయన. వాళ్ళ నాన్నగారి గురించి, హిందూయిజం గురించి, ఆ హిందూపురం గురించి, బసతారుల గురించి, వీటితో ఆక్యుపై అయ్యి సినిమాకు వర్క్ చేస్తుంటారంట. 4 స్తంభాల ఆట. 4 pillars of his life. బసవరామ్ తారక ఇన్స్టిట్యూట్, వాళ్ళ ఫాదరు, హిందూయిజము, అండ్ ఇంకోటి హిందూపురం. హిందూయిజం, హిందూపురం. బాగుంది మీ ట్రావెల్, మీ జర్నీ ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే. అంటే ఒక సామాన్యమైన యువకుడు. నాకు ఇంకో డౌటు, మీరు యూ లుక్ వెరీ హ్యాండ్సమ్. ఆ రోజుల్లో అందరూ చాలామంది కొత్త కూరలు సినిమాల్లోకి వచ్చారు, మిమ్మల్ని ఎవరు అడగలేదా? అంటే ఫస్ట్ ఇనీషియల్గా నాకు బిఫోర్ రైటర్ అవ్వటానికి ముందు నాకు వచ్చిన అవకాశం యాక్టింగ్. అవునా? బట్ ప్రతిదీ తల మీద రాసుంటే రాత మనం అది అవుతాం అనటానికి ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ నేను ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. చిన్ని కృష్ణ గారి దగ్గర రోజు ఇబ్బంది పడుతూ నిలబడుతుంటే నేను ఆయన ఇబ్బంది పెడుతూ ఓ రోజు ఒకళ్ళని పిలిచి వీడిని రాఘవేంద్రరావు గారి దగ్గర తీసుకెళ్ళి ఆ గంగోత్రిలో వేషం చెప్పండి వీడికి అన్నారు. ఎవరెవరు? చిన్ని కృష్ణ గారు. ఓకే. గంగోత్రి సినిమా షూటింగ్కి వెళ్ళబోతుంది. ఓకే. ఇది తీసుకెళ్ళి రాఘవేంద్రరావు గారికి తీసుకెళ్ళండి. ఇప్పుడున్న సినిమాక్స్ అప్పుడు ఆర్కే ఒక స్టూడియో లోపల ఒక హట్ లాగా ఉండేది. ఆయనకు ఒక షెడ్ ఉండేది, ఏసీ గీసీ. ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాను నేను ఇంకో ఫ్రెండ్, ఇద్దరు వచ్చాం అప్పుడు హైదరాబాద్కి. కిరణ్ గారు అని ఒక రైటర్ మా ఇద్దరిని తీసుకెళ్తున్నారు చిన్ని కృష్ణ గారికి దగ్గర ఉన్న ఒక రైటర్. వెళ్తుంటే దిగాం, రాఘవేంద్రరావు గారిని ఫస్ట్ టైం చూస్తాను. అప్పటిదాకా స్వాతిలోనో ఎక్కడో కాంట్రవర్సీలోనో ఎక్కడో గరణామూడి సెలబ్రేషన్లో కనబడే రాఘవేంద్రరావు గారిని లైవ్లో చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో చూశాను, చిన్ని చెప్పాడు నీ గురించేనమ్మా అన్నాడు. ఇలా చూశారు, ఎవరన్నా బెల్ కొట్టారు, వాడు వచ్చాడు, కొలతలు అవి తీసుకోండి, ఈ అబ్బాయికి వేషం ఇచ్చేసాను. చిన్ని చెప్పాడు కదా, 4 ఫ్రెండ్స్లో ఈ అబ్బాయికి 4 రోజుల్లో రాజమండ్రి వెళ్ళాలి అంటారు. అంత ఆనందమే నాకు. నిజమా? మన సినిమాలో కనబడబోతున్నావా? అల్లు అర్జున్ హీరో వస్తున్నాడంట, అల్లు అరవింద్ గారు వాళ్ళ అబ్బాయి అంటే అతను ఎలా ఉంటాడో మనకు తెలియదు. అమ్మ కూడా ఈ ప్రాసెస్లో చిరంజీవి గారిని చూసేస్తావా? మన షూటింగ్కి వస్తాడా, ఆడియో ఫంక్షన్ మనం కూడా యాక్టర్స్లో కూర్చొని ఉంటావా? ఎంత విజువల్స్ వెళ్తున్నాయి. ఇక అయిపోయింది. ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి ల్యాండ్లైన్ ఇచ్చి మా అమ్మ ఫోన్ చేయాలి, నీ కొడుకు నటుడయ్యాడు అని చెప్పాలి. మనం నటుడు అంటే ఏంటి, సపోర్టింగ్ వేషాలు, క్యారెక్టర్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అనుకోం కదా. మరి మనకు కూడా 2 పేజీలు డైలాగ్ ఇస్తారు, మనం కూడా తొడగొట్టి రే ఆగరా లేదో అరుస్తాం, లేదా లవ్ సీన్ వస్తుంది, లేదా మన మీద ఒక పాట ఉంటుంది, ఇన్ని ఉంటాయి కదా. ఇమ్మెచ్యూరిస్ట్ బ్యాచ్ అట. అవును. సో ఉంటే ఒక పావు గంటకి ఒక టైలర్ డ్రైవర్ వచ్చి కొలతలు తెస్తున్నారు. ఈ కొలత అనేది నా జీవితాన్ని మార్చింది. కొలతలు మార్చింది, ఫ్యూచర్ కొలతలే. వాడు షోల్డర్ దగ్గర పెట్టాడు బాగానే ఉంది, ఇది పెట్టాడు బాగానే ఉంది, ఇది పెట్టాడు బాగానే ఉంది, ఇక్కడికి వచ్చి నిక్కర్ దగ్గర ఆగాడు. నేను ఇలా చూస్తూ ఎందుకన్నా నడువు అంటాడు, మళ్ళీ నిక్కర్ అంటాడు. రాసుకుంటారు. సార్ ఏంటి సార్, నిక్కర్ సైజ్ అయ్యా అన్నారు. నిక్కర్ ఏంటి సార్ అంట. అల్లు అర్జున్ గారు నిక్కర్లో ఉంటాడు, ఆయన ఫ్రెండ్స్ అందరూ 10th క్లాస్ యంగ్ యూత్ఫుల్ లవ్ స్టోరీ, అది కుర్రోడు స్కూల్ పిల్లోడు నిక్కర్లతో ఉన్నారు అన్నాడు. గుండె పటా పంచలు. ఎందుకంటే నేను 4th క్లాస్ నుంచి ప్యాంట్ వేసాను మా స్కూల్లో. ఓకే. నిక్కరే తెలియదు అసలు. నిక్కర్ అంటే అసలు చాలా ఇన్సల్ట్ మనకి. ఓకే. చిన్నతనం. ఎందుకంటే చాలా యాక్టివ్ అమ్మని స్కూల్లోనే చిన్న గ్రూపులు గీపులు, బైక్ చేజులు, గొడవలు, గోడలు తొక్కటలు, తరకాయ కొడగొట్టాలి, ఈ బ్యాచ్ అల్లరంతా చూసి వచ్చినావు నేను. ఓకే. ఇప్పుడు వెళ్తే నా ఫ్రెండ్స్ అడుగు దొక్కుతారు నన్ను, నిక్కర్ వేసాడరా బాబీగాడు అంటారు. నేను ఇంకా నిక్కర్ అయినా ప్యాంట్ బాబీగాడు, నిక్కర్ బాబీగాడు. పైగా అసలు ఎక్కి దొక్కుతారు మనల్ని. ఆ కిండలు నేను భరించలేను. వెంటనే గుండె బయలుపోయింది. మెల్లగా ప్యాంట్ అల్లు అర్జున్ హీరో అతనే నిక్కరయ్యా అంటాడు ఆడు. సరే సరే సార్ అన్న, పేరు రాసుకున్నారు, ఊరు అడ్రస్, సినిమా మొత్తానికి వెళ్ళిపో 5,000 ఎంతో ఇస్తామని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇవేమి వినపట్లే నాకు. ఇప్పుడు ఇక్కడి నుంచి చిన్ని కృష్ణ గారి ఇంటికి వెళ్ళేదాకా మళ్ళీ విజువల్స్. గుంటూరులో ఫస్ట్ డే వీళ్ళు వెళ్ళని కూడా ఎలా ఆపాలి ఫ్రెండ్స్ని, వీళ్ళు చూడకుండా ఎన్ని రోజులు ఆపుతారు. పైన నేను ప్రేమించాను ఒక అమ్మాయిని, అనూష చూసేస్తుంది స్క్రీన్ మీద లెక్కర వెళ్ళి, ఈ పొల్లగాడ నువ్వు ప్రేమించిన వాళ్ళ పేరెంట్స్ అంటారు.
అవన్నీ వింటే నాకు చాలా డ్యామేజ్ కొట్టింది. వెంటనే చిల్లికేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చాలా హ్యాపీగా, ఎరా హ్యాపీయా, వాళ్ళు డేట్స్ ఏదో చెప్తారు దాన్ని ఫాలో అప్ అయిపో అంటున్నారు. నేను అలానే నిలబడి ఉన్నాను. ఏంట్రా హ్యాపీ కదా, ఇంకేంటి అని మాడాలా అన్నారు. నేను వెంటనే నిక్కరంటే బాగోదని నేను డెసిషన్ తీసుకున్నాను సార్ అన్న. ఏంటి, నేను రైటర్ అయిపోతా అలా. రైటర్ ఏంట్రా అన్నారు. నేను రైటర్ అయిపోతాను సార్, నాకు ఇలా వేషాలు వద్దా, ఏం తమాషాగా ఉందా, ఇవే కదరా ఏమవుతావు అంటే నాకు ఏదైనా పర్వాలేదు ఇండస్ట్రీలో అంటే నువ్వు యాక్టింగ్ నీ కళా పోషకులు నీ కళాకారుడు వల్ల లేదో పంపిస్తే ఇలాంటి వెళ్ళరాలు ఇప్పుడు చెప్పేసి లేదు వాళ్ళు నిక్కర్ అంటారన్న. చాలా కోపం వచ్చింది. నిక్కర్ అయితే చేయవా అన్నారు. ఆ చేయని ఊళ్ళో గొడవ చేస్తారు సార్, ఫ్యాన్స్ ఊరుకోరన్నట్టు బిల్డప్ ఇస్తున్నాం. ఆయన చాలా అంటే ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, వీడు ఒక దాని మీద స్థిరంగా లేడని ఆయన కోపం వచ్చింది. సార్ అయితే ఊరికి బయలుదేరు అన్నారు. లేదు సార్ నిజంగా చెప్తాను సార్, నేను రైటర్ అయిపోతాను సార్, ప్లీజ్ సార్ మీ దగ్గర ఉండిపోతాను సార్, నేను రైటర్ అయిపోతాను సార్. ఎందుకంటే ఊరు వెళ్ళాను, చెప్పొచ్చా అనుషకి చెప్పొచ్చాను, మా పేరెంట్స్ చెప్పొచ్చా, జెండా పాతి పిలుస్తారు. సో నేను వెళ్ళాను సార్ అంటలా, ఏదో ఒకటి చెప్పి నాకు పంపించేశారు. ఇక్కడి నుంచి ఒక 9 days మళ్ళీ ట్రాక్ స్టార్ట్ అయింది. రోజు కూకట్పల్లిలో 3 రూపాయల ఆటో ఈఎస్ఐ దగ్గర దిగటం, ఈఎస్ఐ నుంచి జీవికి ఎదురు ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర ఆటో దిగటం, 2 ఆటోలు మారాలి, 6 రూపాయలు అయిపోతున్నాయి వన్ సైడ్, వెళ్ళేటప్పుడు వన్ సైడ్ 12 రూపాయలు, 9 రోజులు వెళ్ళిపోతున్నాయి. మనం తీసుకొచ్చిన 1000 రూపాయలు మొత్తం ఆల్మోస్ట్ బస్సులకి అట్లకి అయిపోతాయి. ఆటోలే, స్టీరింగ్ ఆటోలు ఉన్నాయి అప్పుడు, పెద్ద పెద్ద పాటలు పెట్టి గోల గోల తీసుకెళ్తుండేవాళ్ళు. సో 9 days తర్వాత అయినా ఏంట్రా నీ బాధ, నీ గొడవ ఏంట్రా, రోజు వచ్చి ఇందూరాలు నిలబడుతున్నావు, వెళ్ళరా గుంటూరు అంటే లేదు సార్. అప్పుడైనా ఒక పని చేద్దాం, వీడందరికీ వీడే రిలీజ్ అవ్వాలన్నట్టు నీకు ఒక టెస్ట్ పెడతాం, నీకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయో లేదా టెస్ట్ పెడతారో నాకు అర్థమైపోయింది. నవ్వుతున్నారు వాళ్ళు. ఇదేదో వల్ల అమ్మకాలు పెట్టే ప్రాసెస్ ఏదో ఉంది. సరే సార్ అని చెప్పారు. ఒక సంఘటన చెప్పి ఈ సంఘటన యాజ్ ఎ రైటర్ నువ్వు ఎలా రాసుకొస్తావో రాసుకురా, రేపు పొద్దునే రాసుకురా, రాయలేరనిపిస్తే మాత్రం ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే రైటర్ అనేది చాలా మెచ్యూరిటీ కావాలి ఒక రైటర్ అవ్వాలంటే. రైటర్ అంటే ఏమనుకున్నారా అంటే మనకి పైగా తెలుగు సినిమాలు తప్ప తమిళ్లో విజయకాంత్ గారు సినిమాలు ఎవరు, కెప్టెన్ ప్రభాకర్ తెలుసు నాకు, విజయ్ గారి సినిమాలు తెలుసు. అదే కెప్టెన్ ప్రభాకర్ అప్పుడు బాగా ఆడింది కదా, ఇలాంటి VHSలు వస్తే తెలుసు మనకి తప్ప థియేటర్కి వెళ్ళి తమిళ సినిమాలు చూసి చూస్తాడు. అంత డబ్బులు కూడా అంటే మనం తెలుగు సినిమాలకి వెళ్ళటం చూడటం ఇంటికి వెళ్ళటం, వాల్కాన్ అనే ఇంగ్లీష్ సినిమా వస్తే తెలుసు మనకి. టైటానిక్ వచ్చిందంటే అదేదో బాగుందంటే పడవ ఊరిపోతా, ఆ జీప్ సీన్ ఏదో ఉందంటే చూడటం. ఇంతకు మించి యావరేజ్ ఆడియన్స్ కి అంతగా ఆయన ఆ టైంలో ఆయన కూడా కరెక్ట్. సినిమా రైటర్ నా దగ్గర కూర్చొని మాడాలంటే విపరీతమైన నాలెడ్జ్ ఉండాలి కదా, సినిమాలు చూసి ఉండాలి, పుస్తకాలు చదివి ఉండాలి. వీటిలో ఏ క్వాలిటీ లేదు, నీకు ఏజ్ లేదు, మెచ్యూరిటీ లేదు. 19 ఏళ్ళు నాకు. అక్కడ ఉన్న వాళ్ళంతా దిగ్గజాలు, ప్రతి ఒక్కరు తమిళ మాట్లాడేస్తున్నాడు, ఒకడు హిందీ మాట్లాడేస్తున్నాడు, ఒకడు ఇంగ్లీష్ గురించి లెక్చర్ చెప్తున్నాడు. సో నీకు అనిపిస్తే నువ్వు మాత్రం దయచేసి ప్లీజ్ బాబు ఇబ్బంది పెట్టకద్దమ్మా, బయలుదేరమ్మా అన్నారు. పాప ఆ టైంలోనే చిన్నికృష్ణ గారు సిస్టర్కి, మా మదర్ చిరకలూరుపేటలో ఎవరి ద్వారా చెప్పిస్తే వాళ్ళ సిస్టర్ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు చిన్నికృష్ణ గారికి, అరే ఆ బాబీ అంటే ఏదో తీసుకురా, వాళ్ళ అమ్మ వాళ్ళ పిండి మన దగ్గరికి వస్తున్నారా అని ఇటు పక్క రికమెండేషన్ స్టార్ట్ అయింది. ఇన్నిటి వల్ల ఆయన పాప నో చెప్పలేక ఒక టెస్ట్ పెట్టారు. ఇంకా నాకు అర్థమైపోయింది, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రేపు 12 రూపాయలు బొక్క పెట్టించుకొని నో చెప్పించుకోవడం ఎందుకు, ఈ నైటే వెళ్ళిపోదాం అని అప్పుడు ఫస్ట్ టైం కొంచెం డెసిషన్ తీసుకున్నా. తేలిపోవాలి అసలు మన దగ్గర క్వాలిటీ ఉందో లేదో, సరుకుందా లేదా అని. వాళ్ళు 11ంటికి చెప్పారు రేపు రారా అని. వాళ్ళు 1:10, 1:15 తలుపు తీసేసరికి అక్కడే నిలబడి ఉంటా. బంజారాహిల్స్ మెరిడియన్ స్కూల్ ఎదురు రోడ్ నెంబర్ 7లో ఉండేది ఆయన ఇల్లు, ఆయన ఆఫీస్ అన్నీ రైటింగ్ అంతా అక్కడే. చూస్తే మనకు కనబడ్డా ఆయన కోపంగా లోపలికి వెళ్ళిపోయారు. భోజనం చేసి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కిరణ్ గారు అనే రైటరు ఇందాక చెప్పిన వాళ్ళ లిస్టులో ఆయన కూడా నాకు ఏదో చాలా విధాలుగా పాపం మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ కిరణ్ గారు అనే రైటర్. ఓకే ఏంటి బాబు ఎందుకమ్మా వెయిట్ చేస్తున్నావు అన్నారు. సార్ నాకు అర్థమవుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, నన్ను పంపించేయడానికి మీరు ఏదో చేస్తున్నారని కూడా అర్థమవుతుంది. రేపు పొద్దున్న నాకు వద్దు సార్, నైటే బస్ బుక్ చేసుకుంటాను. ఆయన అన్న సీన్ని ఆలోచించుకుంటామన్నారు. ఆ సీన్ ఒక 2 రకాలుగా అనుకున్నాను, నేను 2 రకాలుగా చెప్తాను. రాసుకురమ్మన్నారు. నాకు రాయటం తెలియదు సార్, అసలు సీన్ పేపర్ మనకేం తెలుసు రాయటం, నాకు తెలియదు అసలు. సో అన్ని విధాలుగా మనం సెట్ అవ్వట్లేదని అర్థమైపోయింది. నైట్ నిద్ర పట్టదు నాకు. రేపు మనకు పోస్ట్ లేదంటే అనేది ఐ కాంట్ టేక్ ఇట్ నైట్. ఇవాళే తెలుసుకుందామని నిలబడ్డా. అవును
ఇతను వెళ్ళి చెప్పాడు. ఫైనల్ లోపల పిలిచారు. చెప్పు అన్నారు. ఒకసారి దండం పెట్టుకుని చెప్పేశాను. చెబితే ఆయన చిన్న మౌనం నిశ్శబ్ద వాతావరణం క్రియేట్ అయింది. ఎవరైనా చెప్పారా మీలో ఎవరైనా? ఎవరు చెప్పలేదు అంటున్నారు. ఇది నువ్వే అనుకున్నావా ఈ సీన్ అన్నారు. నేనే అనుకున్నాను సార్ అన్న. రేపు పొద్దున 8 నుంచి వచ్చేసే సిట్టింగ్ అన్నారు. అలా నెక్స్ట్ డే 8 o'clock నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది సినిమా. అవును. గ్రేట్, రియల్లీ గ్రేట్.